అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మీరు జబర్దస్త్ కి రావడం చాలా హ్యాపీగా ఉంది మేడం. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్. చాలా థ్యాంక్స్ అండి. దసరా సందర్భంగా నలుగురికి తలో 1000 రూపాయలు ఇస్తా, 4 హెల్మెట్లు కొనుక్కోమండి. ఓడిపోయి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఏ రోజైనా మేము ఓడిపోతే కనుకండి జబర్దస్త్లో ఆ రోజున ఇంటికి వెళ్ళనండి. వీళ్ళు ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తారు నాకు అర్థం కావట్లేదు. అవును, వాళ్ళ అబ్బాయి నాకు కాల్ చేశాడు 3 వీక్స్ బ్యాక్. మా నాన్న రాలేదంటే మీ నాన్న ఓడిపోయాడు, ఎక్కడో చోట ఉంటాడులేమ్మా, మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొస్తారు, ఏం పర్లేదు. కాకి బాగుంది. ఇది కాకి కాదు, పావురు. నేనంది దాన్ని కాదు, నిన్ను. చెయ్యని నేరానికి నా మీద నిందేసి ఇంట్లో నుంచి బయటకు గెట్టాడు బాబు. సిగ్గులేదు? ఒక వృద్ధురాలు పట్టుకుని బాబు ఇలా తిడితే గాని వాడు మాట విండమ్మా. వాడిని తిడితే తిట్టగా నన్ను మాత్రం వృద్ధురాలు అనకు బాబు. ఎక్కడ దొరికింది సంతరా ఇదే? చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా? అవును, మేము రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్. ప్రపంచంలో ఎంతో మంది తప్పు చేస్తే మా అమ్మాయి కనపడిందా? ప్రతి ఒక్కరిని సెల్ వేస్తున్నారా, లాకప్ చేస్తున్నారా? అలాంటి ఏం చేయకుండా అపసమం తెలియని అవాక్యం మీద లాఠీ ఎత్తడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఓ ఐ సీ. నేను ఇంత పెద్ద డైలాగ్ చెప్పినా వాడు డైలాగ్ మర్చిపోయాడు రా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. ఎన్నాళ్ళకి మంచి కరెక్ట్ గెటప్, నీకు సూటబుల్ గెటప్ వేసావు రాఘవా. ఎవరా పిల్ల ఇక్కడికి వచ్చింది? లాస్ట్ లో మార్కులు వద్దా? నాకు తిరిగిపోవడం ఎట్లా? లయ్యా కుర్రాళ్ళ గుండెల్లో లయ్యా. పక్కన ఎవరో తెలుసా? అయ్యో ఆ పిల్లాడు నాకెందుకు తెలియదురా. 16 ఏళ్ళ పాప నీకు ఏమి ఇష్టం నా వెంటబడి తిరుగుతుండేవాడు. నేను వెళ్ళిపోతున్నా, నాకొద్దు. అయ్యి బాబోయ్. ఎవర్రా అదే? నీ డార్లింగ్ అరు. పిందె పండైందా? లేదు, పండగ మసలు దిగింది కూడా. ఎందుకు వచ్చావురా? నిన్ను కొరుక్కుని తినడానికి వచ్చాడు. కొరుక్కుని తింటావా? చిన్న పెద్ద తేడా లేదా? కాళ్ళు చెయ్యొచ్చు, పొయ్యిలో పెట్టేస్తాను. మహామంత్రి, రాజ్యం ఎలాగుంది? రాజ్యం ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. రాత్రి పిలిచిన రాజ్యం గురించి అడుగుతున్నాను నేను. స్వయంవరానికి మీరు మనం వెళ్ళారు. అవును, కానీ ఎందుకో ఓడిపోయి వచ్చారని విన్నాను. ఓడిపోలేదు. ఆ రాజు నాకు కాంపిటీషన్ పెట్టాడు. ఓకే, గురు చూసి కాయని కొట్టమని చెప్పాడు. తలకాయ తగిలేసింది. బాణాలు ఎన్ని వేస్తావు? మా రాజుగారు ఒంటి చేత్తో 3 బాణాలు వదులుతారు. 3 బాణాలా? ఎలా? అయిపోయింది. యుద్ధం రెడీయా? యుద్ధానికి రెడీయే. నువ్వే యుద్ధం మధ్య ఆఫీస్ వచ్చేట్లున్నావు. ఈ జాతరకి, ఈ దసరాకి మావే హైలైట్ అయితే చూసుకో. మాకొచ్చే డాన్సర్లు దుమ్ము లేచిపోద్ది. దుమ్ము నాకొద్దురా, నా ముందున్న 4 గంటలు లేపండి చాలు. నా మీద లైటింగ్ వేస్తున్నాడు ఎవడు? ఎవరా? మా అమ్మ మీద లైట్ వేస్తాడట. ఆ పిల్ల కనబడతా లేదని నేనే లైట్ వేసి. అన్నా, మన లయ గారు పండగకు వచ్చినప్పుడు ఎందుకు చూడలేదు? ఆ రోజు ఏం పండుగ? వినాయక చవితి. వినాయక చవితి రోజు ఎవరైనా చందమామని చూస్తారా? ఏ మెరుపు తగిలి భూమికొచ్చినావే అందాల మేఘమాల. పాము కన్నా డేంజర్ ఏందన్నా? రష్మి ఆవలింత. ఎందుకన్నా? పాము కాటేసింది అనుకో ఒక మనిషి చచ్చిపోతాడు. రష్మి ఆవలించింది అనుకో టీమే పోయింది. అవును, ఎర్ర మిస్సి మళ్ళీ వెనకొచ్చాం. సుబ్బారెడ్డి గారు పులిమేర దాటాడు. పులిమేరలో ఎవరైనా ఉన్నారా? సత్యం రాజేష్, గెటప్ సీన్ అన్న, బాలదిత్య ఉన్నారన్న. వాళ్ళెవర్రా? పులిమేర 1, 2 లో వాళ్ళే అన్న. ఎంతకాలం ఈ సీమలో పగలు? 6 గంటల దాకన్నా. ఎందుకురా? తర్వాత చీకటి అవుతుంది కదన్నా, పగలుండదు. బ్లడ్ టెస్ట్ వేయించడం కోసం శాంపుల్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను కదన్నా. టెస్టులు చేసిన తర్వాత నిన్ను వుడ్ అన్నారన్నా. అదే చెక్క అన్నారన్నా. చెక్క ఈరోజు మా శోభనం కదా, స్టార్ట్ చేద్దాం. గుండు సూది గుచ్చుకుంటే నీ అవ్వ నీ. జబర్దస్త్
జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.